విశాఖ జిల్లాలో కోస్తా తీర ప్రాంతంలోని విశాఖ భీమిలి బీచ్ రోడ్ లో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ ప్రజా పరిష్కారాల వేదికలో జిల్లా కలెక్టర్ కి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిఆర్జెడ్ లో అక్రమాలపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అనేక అక్రమ నిర్మాణాలు మరియు వాణిజ్య వ్యాపారాల అవసరాలకు భూగర్భ జలాలను విద్యుత్ మోటార్లతో వెలికి తీస్తున్నారని, విశాఖ కోస్తా జిల్లాలో 73 కిలోమీటర్లకు సుందరమైన సముద్ర తీర ప్రాంతం ఉందని, సాగర తీరాన్ని కబ్జాల నుంచి అక్రమ చర్యల నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. విశాఖ ఆర్కే బీచ్ దగ్గర భీమిలి బీచ్ వరకు చూసుకుంటే అనేకమైనటువంటి అక్రమ నిర్మాణాలు సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా ఏవైతే చేపట్టారో, అది కాకుండా భూగర్భ జలాలు నిల్వలు ఏవైతే బోర్వెల్స్ ద్వారాగా మోటార్లు పెట్టి విద్యుత్ మోటార్లతోని కొన్ని లక్షల క్యూబిక్ లీటర్ల నీరుని ఏదైతే భూగర్భ జలాలు సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా సిఆర్జెడ్ నోటిఫికేషన్ 2011-2019కి విరుద్ధంగా అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఆధారంగా ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది జనసేన పార్టీ. అంతేకాకుండా కమిషనర్ విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ గారికి, అలాగే జీవీఎంసీ కమిషనర్ నగరపాలక సంస్థ ఆయనకి ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఈ యొక్క ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా మత్స్యకారులు వేటాడేటువంటి తీర ప్రాంతంలో వాళ్ళు ఎండబెట్టుకున్నటువంటి వాళ్ళ చేపలు కానీ లేదా మత్స్యకారుల సంపద కానీ మత్స్యకారులు వేటాడడానికి వెళ్ళేటువంటి ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో తీర ప్రాంతంతో కూడా కబ్జాకు గురైంది. అక్కడ కబ్జా చేసినటువంటి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వీటిలన్నింటిపైన ఇవాళ పొల్యూషన్ పరిరక్షణ చట్టం 1986 ఏదైతే ఉందో దానికి తూట్లు పొడుస్తూ గత హైకోర్టు ఆదేశాలు, నేను కూడా 3 హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. గతంలో 11 కేసులు కూడా తీర ప్రాంత నియంత్రణ మండలికి అనుగుణంగా అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలకి హైకోర్టు వారు కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా హైకోర్టు నిబంధనల్ని తూట్లు పొడుస్తూ అక్కడ హైకోర్టు నిబంధనలు కూడా వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి వ్యాపార కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో కనీసం ఒక్కసారి కూడా గత కలెక్టర్ సమీక్షించిన సందర్భాలు లేవు. ఇప్పుడైనా కానీ సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ చేపట్టిన నిర్మాణాలు కానీ భూగర్భ జలాల నిల్వలు వాళ్ళు వినియోగిస్తున్నటువంటి విధానాన్ని కానీ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పి ఇవాళ జనసేన పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది.